మా పాప పద్మావతి డిగ్రీ కాలేజీలో బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతాను. నేను సల్రస్తా సెంటర్లో గాజులవారి వీధి గొడుగుపేటలో ఉంటాను. నేను మూడు స్తంభాల సెంటర్లో సాయి మణికంఠ టిఫిన్స్లో పార్సల్ సెక్షన్లో ఉంటాను. నేను ఈ ఊరు వచ్చి 9 నెలలు అయింది. ఇంతకుముందు మండపేటలో ఉండేవాడు. నేను మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిడికి వచ్చారని చెప్పినని మా ఊళ్ళో అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పినని ఇక్కడికి వచ్చేసాను. మేము కౌంట్లో అండి. మా పాప పేరు రాగశ్రీ స్పందన అండి. రాగశ్రీ స్పందన. మేము మచిలీపట్నం వచ్చి 9 నెలలు అయింది. ఆ 9 నెలల నుంచి మా పాపని పద్మావతి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను, బిఏ ఎకనామిక్స్లో. మా రెండో పాప ఏమో బీకాం కంప్యూటర్స్లో జాయిన్ చేశాను. ఇద్దరు పిల్లలు పొద్దున్నే టయానికి కాలేజీకి వెళ్తున్నారు, సాయంకాలం కాలేజీ వదిలిపెట్టగానే టయానికి ఇంటికి వస్తున్నారు. మధ్యలో ఏం జరుగుతుందనేది మాకు తెలియదు. నేను మా ఆవిడ గారు ఇది మూడు స్తంభాల సెంటర్లో ఉన్న సాయి మణికంఠ టిఫిన్స్లో పార్సల్ సెక్షన్లో ఉంటాను. మేము పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం వస్తాం. మేము ఇద్దరం బంద్ చేస్తే కానీ ఇంట్లో గడిచే రోజు ఏం కాదు మాకు. ఇంట్లో దిలే కట్టుకున్నాను కానీ దేనికైనా సరే. మేము మండపేట నుంచి వచ్చామండి. ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన అబ్బాయి కూడా మండపేట అబ్బాయే. ఆ పరిచయం అయిన వెంటనే ఆ అబ్బాయి ఆ అబ్బాయి ముందు బ్యాంకులో ఉద్యోగం చేస్తానని చెప్పినని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంటే మా అమ్మాయికి. వైఎస్ఆర్ నగర్ గొల్లపంత కాలనీ వైఎస్ఆర్ నగర్లో వాళ్ళు C39లోనో దేంట్లోనో ఉంటారండి. అండి ఇది వైఎస్ఆర్ అంబేద్కర్ జిల్లా, అది కోనసీమ జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. అక్కడ కుర్రోడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన వెంటనే ఆ కుర్రోడు బండి వేసుకుని కాలేజీకి వచ్చేసాడంట. కాలేజీకి వచ్చేసి మా అమ్మాయి నేను గేట్ బయట ఉన్నాను రమ్మని చెప్పినాను అన్నాడంట. మా అమ్మాయి లోపల ప్రిన్సిపాల్ సార్తో మా ఊళ్ళో ఎవరో వచ్చారండి, నేను బయటికి వెళ్ళాలంటే ప్రిన్సిపల్ మేడం గేట్ పాస్ ఇచ్చి పంపించేసింది. ఎన్నో తారీఖు ఏంటనేది నాకు తెలియదు. అది కూడా నలుగురు. ఈ విషయం జరిగిన తర్వాత మా అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత వెళ్ళి పిల్లల్ని కానీ చుట్టుపక్కల కానీ గ్యాదర్ చేస్తే నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం తెలిసింది. మా అమ్మాయి మాత్రం నాకు ఏ విషయం అనేది చెప్పలేదు. చెప్పేదేనండి. నవంబర్ నెలలో పరిచయం అయ్యాడు. నవంబర్ నెలలో ఒకసారి వచ్చాడంట. డిసెంబర్ నెలలో ఒకసారి వచ్చాడు. ఒకసారి వచ్చినప్పుడేమో మా పిల్లలు మా అమ్మాయిని అబ్బాయి కలిసి బీచ్కి వెళ్ళారంట. ఇంకోసారి వచ్చినప్పుడేమో హోటల్కి తీసుకెళ్ళాడంట అబ్బాయి. మూడోసారి వచ్చినప్పుడేమో ఎక్కడో అన్నదానం చేస్తాంటే అక్కడికి తీసుకెళ్ళాడంట. బీచ్కి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు శారీరకంగా కలిశారంట వీళ్ళు. కలిశాక మా మా డిగ్రీ కాలేజీలో పీటీ సార్ గారు గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు పిల్లలందరికీ. ఆ గ్రూప్లో ఏదో కామెంట్ పెట్టారంట సార్ గారు. అంటే చెడుగా ఏం కాదు, ఏదో కామెంట్ పెట్టారంట. ఆ కామెంట్ అనేది నాకు ఏమి తెలియదు. దానికి రెస్పాన్స్ ఏ పిల్లలు అవ్వలేదు. మా అమ్మాయే పెట్టిందంట. ఏవే అంత ఆగలేకపోతున్నావా, మగవాళ్ళు అంటే అంత రెచ్చిపోతున్నావు నువ్వు అని చెప్పని తిట్టాడంటండి ఆ లీలా కుమార్ అనే అబ్బాయి. అదేంటి నేనేమన్నానని చెప్పినని ఏడ్చిందంట. నువ్వేమన్నావని కాదు, నువ్వేం చేసావో మొత్తం మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ కాలేజీలో వాళ్ళకి కానీ వచ్చి నేను చెప్తాను. నువ్వు బతుకున్నంతకాలం తీసుకుని చచ్చేటట్టు చేస్తాను నేను, నా కాళ్ళ మీద వచ్చి పడేటట్టు చేసుకుంటాను నేను, ఏంటి అనుకుంటున్నావు నా సంగతి తెలియదు అని చెప్పి బెదిరించాడంటండి. అది ఫిబ్రవరి నెలలో. అప్పుడు బెదిరిస్తే ఆ అబ్బాయి ఒకసారి వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఇచ్చాడంటండి, ఒకసారి వచ్చినప్పుడు పట్టీలు కొని ఇచ్చాడంట, ఇంకోసారి వచ్చినప్పుడు చెవులీను హ్యాండ్ కప్స్ అయ్యి ఉన్నాయి అవి కొనిచ్చాడంట. మా పాప ఇంట్లో మాకు తెలియకుండా జాగ్రత్తగా లోపల దాచిపెట్టింది. ఆ ఫోన్ మాత్రం నాకు కనపడింది. ఇప్పుడు నాకు ఈ గొడవ ఫిబ్రవరి నెలలోనే నాకు ఫోన్ కనపడిందండి ఇంట్లో. ఏంటమ్మా ఫోన్ ఇది అంటే మా ఫ్రెండ్ ఇచ్చింది నాన్న అని చెప్పిందండి మా అమ్మాయి. ఇంత కాస్ట్లీ ఫ్రెండ్ ఎవరున్నారా ఆ కాలేజీలో అని చెప్పినాను అన్న. ఏంటన్నా నన్ను కూడా అనుమానిస్తున్నావా అని చెప్పినాను అందండి. సరే పిల్లలు కదా, పిల్లలు ఏదో ఇచ్చుకుంటున్నారంటే ఒకరోజు కనపడింది, ఒకరోజు ఫోన్ కనపడేది కాదండి. ఆ తర్వాత నాన్న మా ఆవిడ గారితో చెప్పిందంట, అమ్మ నాకు ఇట్లా కుర్రోడు పరిచయం అయ్యాడు, ఆ అబ్బాయి ఫోను ఇవన్నీ ఇచ్చాడు, నేను నాన్నకి చెప్పడానికి భయం వేసి నేను చెప్పలేదు అని చెప్పినా అంటుంది. ఈలోపే వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిపోయింది. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మా అబ్బాయి నిన్ను చేసుకోవడం ఇష్టపడట్లేదు, మా అబ్బాయి సెల్ ఫోను పట్టీలు ఏయో ఇచ్చాడంట కదా అవి పంపించేసాయని చెప్పినని 1-10 సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి టార్చర్ పెట్టిందంట మా అమ్మాయిని. వాళ్ళ అమ్మ కూడా నోటికొచ్చి తిట్టిందంట. ఒకసారి మా ఇంటికి వాళ్ళ అమ్మను ఆ అబ్బాయి కూడా వచ్చారంటండి. ఎప్పుడు వచ్చారనేది మాకు తెలియదు, ఏ టైంలో వచ్చారనేది తెలియదు. మేము పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం హోటల్. మా ఇద్దరు పిల్లలే ఉంటారండి. మా మిస్సెస్ నేను ఇద్దరం అక్కడే పని చేస్తామండి హోటల్లో. ఒకసారి డబల్ డ్యూటీ చేస్తారండి, ఒకసారి మా మిస్సెస్ సింగిల్ డ్యూటీనే ఉంటుంది. నేను డబల్ డ్యూటీ చేస్తాను. ఎప్పుడు
ఎండు పండగ ముందు రోజున ఆ అబ్బాయి ఫిబ్రవరి నెలలో మాట అన్నాడు. ఆ మాట తీసుకోలేక బాధపడతా శ్రీరామనవమి పండగ ముందు రోజున ఎలుకల మందు ట్యూబు ఇంట్లో పాతది ఏదో ఉంటే అది మింగేసేసి నీళ్లు పోసుకున్నాను అని చెప్పినని పోలీసులతో చెప్పినాను వాంగ్మూలం. ముందు నా శ్రీరామనవమి పండుగ ముందు రోజున తినేసింది. ఆ పండుగ రోజున కడుపులో నొప్పి అంటే నేను చిన్నపురం హాస్పిటల్ మేడం దగ్గరికి తీసుకెళ్ళాను. ఆవిడ కడుపులు నొప్పే కదని చెప్పి కడుపు నొప్పి టాబ్లెట్లు ఇచ్చింది, తగ్గలేదు. మళ్ళీ సాయంకాలం తీసుకెళ్తే 2 ఇంజక్షన్లు చేసి పంపించింది, అయినా తగ్గలేదు. ఆదివారం నాడు నన్ను నాన్న నేను టమాటా మసాలా తినాలని నాన్న అని చెప్పిన అందండి. సరే కదని చెప్పిన బజార్కి తీసుకెళ్ళి సాయంకాలం పూట టమాటా మసాలా ఇప్పించానండి. ఆ తినడమేనండి. తెల్లారి నుంచి కడుపులు నొప్పి అని చెప్పి కొట్టుకోవడం మొదలెట్టింది. నేను 11 గంటలు డ్యూటీ నుంచి వస్తానండి మధ్యాహ్నం పూట, మళ్ళీ 2 గంటలకి వెళ్తాను. మళ్ళీ కడుపులు నొప్పి అని ఏడుస్తాను అని చెప్పిన మళ్ళీ ఎవరి మీదే ఇచ్చానండి కంప్లైంట్. ఆ అబ్బాయి మమ్మల్ని హెరాస్ చేస్తున్నా, మా అమ్మాయిని హెరాస్ చేశాడంటే అండి. ఆ విషయం నాకు తెలియదు, మా ఎవరితో చెప్పి బాధపడింది. వాళ్ళ అమ్మా నాన్న కూడా మా ఇంటికి వచ్చారంట. ఆ పిల్ల మాకు చెప్పింది 5 లక్షల రూపాయలు కట్నం ఇస్తే గానీ మేము నిన్ను పెళ్లి చేసుకోము. ఆ ఫోన్ కూడా ఆ అబ్బాయి పంపించేయమన్నారు కదా, మా ఆవిడ సిమ్తో సహా పంపించేసినండి. ఎవిడెన్స్ అనేది మా దగ్గర ఏమీ లేవు. ఆ అబ్బాయి ఫోటో ఉంది, మా అమ్మాయిని ఆ అబ్బాయి కలిసి బీచ్కి వెళ్ళిన ఫోటో, హోటల్లో ఉన్న ఫోటోలు మాత్రం మా దగ్గర ఉన్నాయి. సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకి మన మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సోమవారం నాడు నైట్ 2 గంటల నుంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అది కూడా పోలీస్ ఆయన వచ్చి కంప్లైంట్ రాసుకున్న తర్వాత మొదలు పెట్టారు. సోమవారం నైట్, మంగళవారం, బుధవారం నాడు, గురువారం మధ్యాహ్నం వరకు హాస్పిటల్లోనే ఉన్నామండి, మచిలీపట్నం హాస్పిటల్. గురువారం నైట్ హడావుడిగా 11 గంటలకు మమ్మల్ని మీరు విజయవాడ తీసుకెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని కంగారు పెట్టారు. కాదండి రేపు పొద్దున్న తీసుకెళ్తామని అన్నా కూడా ఊరుకోలేదు. గబా విజయవాడ తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే పిల్ల ఆల్రెడీ డెడ్ అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అని చెప్పి అన్నారు. అన్నాక నేను ఏదో ట్రీట్మెంట్ చేశారు మా కన్నీళ్ళు తోడడానికి, నోట్లో గొట్టం అది వేసారు, అంతా అయింది. ఇవాళ పొద్దున 4వ తారీఖు పొద్దున 8:30 డాక్టర్లు మీ పాప చనిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇది జరిగిన సంగతి.